హలో ఎవ్రీవన్, ఇవాళ నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు తెలిసి ఇది చాలా నచ్చుతుంది ఈ రెసిపీ. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. నేనైతే కర్రీ లీవ్స్, ఆనియన్స్ అనేటివి 2, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, అలాగే కొద్దిగా టమోటా. ఇది ఆప్షనల్. టమోటా అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇక చూపించినవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అనమాట. చింతపండు అయితే లెమన్ సైజ్ ఉన్నంత చింతపండు తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే బాండి తీసుకోండి, వెడల్పుగా ఉండాలి ఫిష్ కర్రీ చేయడానికైతే. సో ఒక బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మెంతులు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేగాలి. వేయించిన తర్వాత మనం అప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, టమాటా, కొద్దిగా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పేస్ట్ని ఇలా వేసాక ఒక 5 to 6 minutes మగ్గించుకోవాలి. ఎలా అంటే ఒక లో టు మీడియం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఆ టైంలో మీరు వేయించేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా అంటే మీకు తగినంత, టేస్ట్కి తగినంత. నేనైతే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసానండి. కారము పులుపుకు సరిపోయేటట్లు చూసుకోవాలి. తక్కువ వేసినారంటే ఆ టేస్ట్ అనేది మంచిగా అనిపించదు. అంతేనండి, ఇంకేం లేదు. ఇవన్నీ వేయించుకొని ఒక 2 to 3 minutes మిక్స్ చేసుకున్నాక ఇంకా ఫిష్ ముక్కల్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫిష్ ముక్కలంతా ఇలా పెట్టేసుకొని చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఫిష్ని ఒక్కసారి ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఇట్లా పెట్టుకున్న ఒక 5-6 minutesకి ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా తిప్పుకొని చూస్తున్నారు కదా, ఇలా అన్నీ నీట్గా పేర్చుకోవాలన్నమాట. ఇలా అయితే ముక్క అనేది చెదరకుండా ఉంటుందండి. అందుకే ఆల్మోస్ట్ వాళ్ళు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో. మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పేసుకుందాం ముక్కని. చూడండి, సేమ్ ఇలానే అన్నీ టర్న్ చేసుకోవాలన్నమాట ముక్కలన్నీ. ఇలా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు చింతపండు పులుసు అనేది కొద్దిగా పోసుకోవాలి. అప్పుడే చూపించాను కదా, లెమన్ సైజ్ అంత చింతపండు పులుసుని పోసుకోవాలన్నమాట. దాంట్లోకి మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్, మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువగా వేసుకోండి. నేనైతే చూడండి ఇంత వేసుకొని అస్సలు గరిటె పెట్టట్లేదు, చేత్తోనే తిప్పుతున్నాను బాండ్లీ అయితే. సో అలా తిప్పేసుకోవాలన్నమాట. ఒక 5 to 8 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. చూడండి అలా కదుపుతూ ఒక 2 to 3 times 2 minutes అలా పెట్టుకొని మనము కూరని ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా కదుపుతూ చేసామంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి కర్రీ. సీరియస్గా చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. గంటను అస్సలు పెట్టద్దు. ఒకసారి ఆయిల్ సపరేట్ అయ్యాక ముక్క అనేది విరిగిపోకుండా ఉండడానికి అప్పుడు చెక్ చేసుకోండి. ముక్క అనేది ఉడికిపోయి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంకా సాల్ట్ని చెక్ చేసుకోండి మీరైతే. సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కారం కూడా చెక్ చేసుకోండి. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్.